నమస్తే, నా పేరు నరేష్. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం. అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన నాయకులు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ. డిసెంబర్ 11 నుంచి 3 రోజుల పాటు శత వసంత ఉత్సవాలు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. స్థానిక జిల్లా పరిషత్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి రావుల కిషోర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్ వ్యవస్థ ద్వారా రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాతే దేశ భవిష్యత్తు మారిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా నివసిస్తున్న భారతీయులందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. నేడు జిల్లా పరిషత్లో నిర్వహించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో మంత్రి రావెల, కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్, ఇతర శాఖల అధికారులు, పలు విద్యా సంస్థల నుండి విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అందరి చేత రాజ్యాంగ ప్రవేశికను చదివించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న ఆశయంతో రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడని, రాజ్యాంగ ఆమోదంతోనే దేశ ప్రజలందరికీ సమాన హక్కులు వచ్చాయన్నారు. 26వ తారీఖు నాడు దినాన్ని ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ దినోత్సవంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యంగా ఉత్తర్వులు రావడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయలేకపోయాం. వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపిస్తాము. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మన రాజ్యాంగ సభ ఏ విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించింది, ఆ రాజ్యాంగాన్ని వ్రాసేటువంటి క్రమంలో అంబేద్కర్ గారు ఏ విధంగా కృషి చేశారు, ఆ రాజ్యాంగంలోనేటువంటి అంశాలు ఏమిటి, ముఖ్యంగా పీఠిక ప్రియాంబుల్ ఏమైతే ఉందో ఆ ప్రియాంబుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ తరం యువతరం విద్యార్థులకు ఈ తరం వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా డిబేట్స్ జరగాలి, ఎస్ఏ రైటింగ్ జరగాలి, మాక్ పార్లమెంట్ జరగాలి, మాక్ అసెంబ్లీ జరగాలి. రాజ్యాంగం యొక్క విశిష్టతను గురించి, రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువల గురించి, రాజ్యాంగం యొక్క లక్షణాల గురించి, రాజ్యాంగం మనకి అందించేటువంటి సందేశాన్ని గురించి, మార్గదర్శక నిర్దేశకాల గురించి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు రాజ్యాంగానికి ప్రతి పౌరుడు కూడా లోబడి స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం అనేటువంటి ఉన్నతమైనటువంటి విలువల్ని మన జీవితంలో కొనసాగిస్తూ, కాపాడుకుంటూ, ఆచరిస్తూ ఈ యొక్క భారతదేశాన్ని విభిన్న మతాలు, కులాలు, వర్గాలుగా విడిపోయినటువంటి భారతదేశం రాజ్యాంగం ద్వారా ఒక దేశంగా ఏకత్వాన్ని సాధించడానికి వీలుంటుంది. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ కోరారు. నగరంలో ఇప్పటి వరకు 50 మొక్కలు నాటామని, నగరంలో గ్రీనరీ అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం కూడా వన మహోత్సవం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాన్ని గ్రీన్ గుంటూరుగా తీర్చిదిద్దుతామని అన్నారు. నేడు లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో కమిషనర్ అనురాధతో పాటు స్టేడియం కార్యనిర్వాహక సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యం దెబ్బతింటే మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ పట్ల ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో చెట్లను పెంచడం ద్వారా కొంతవరకు ఈ విపత్తును తగ్గించవచ్చనేది నిపుణుల అభిప్రాయం అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి మెరుగైన భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. కాలనీస్లో కూడా ప్లాంటేషన్ ప్లాన్ చేసాం. దీంట్లో భాగంగా కొంతవరకు ఇంట్లకు కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా పెంట్ల మొక్కలు కానీ పూల మొక్కలు జరుగుతాం. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం వాళ్ళు ఈ స్టేడియంలో సుమారు 500 మొక్కలు నాటడానికి ప్లాన్ చేశారు. స్టేడియంలో కూడా ఆల్రెడీ గ్రీనరీ కూడా చక్కగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంకా కూడా అదనంగా ఇక్కడ
మొక్కలు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అన్నీ కూడా నాటి దీన్ని ఒక గ్రీన్ స్పేస్ అనేది పెంచడానికి. ఎందుకంటే రోజు కూడా థౌజండ్స్లో వాకర్స్ కానివ్వండి అదర్ మెంబర్స్ కూడా వచ్చే ప్రదేశం కాబట్టి దీంట్లో ఇంకా గ్రీన్ స్పేస్ పెంచాలనేది స్టేడియం కమిటీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయడం అనేది వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంకా కూడా కార్పొరేషన్ పరిధిలో చిన్న సంస్థలు కానివ్వండి లేదా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానివ్వండి ఇతర పర్యావరణ రిలేటెడ్ సంస్థలు కానివ్వండి ముందుకొచ్చి కార్పొరేషన్లో పచ్చదనాన్ని మెరుగుపరచడానికి అదేవిధంగా ఒక క్లీన్ సిటీగా గుంటూరు కార్పొరేషన్ తీర్చిదిద్దడానికి సహకరించాలని చెప్పి అందరికీ కూడా. గుంటూరు నగరంలో ఎన్ని మొక్కలు నాటారు లక్ష్యం? గుంటూరు నగరంలో అంటే మనం ఈసారి సీజన్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసాము. మనం ఒక 50,000 వరకు మాత్రమే ప్లాన్ చేసాము. దీంట్లో ఒక 38,000 ఆల్రెడీ ప్లాంటేషన్ చేశారు. ఈ నెలాఖరు లోపల ఈ వన మహోత్సవం సందర్భంగా కూడా మనం టేకప్ చేస్తాం. నెలాఖరు లోపల మిగతా మొక్కలు కూడా డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి నాటడం. డిసెంబర్ 11 నుంచి నరసరావుపేట మున్సిపాలిటీలో 3 రోజుల పాటు శత వసంతాల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని స్పీకర్ డాక్టర్ కోటెల శివప్రసాదరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని, 12వ తేదీన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, 13వ తేదీన గవర్నర్ నరసింహన్లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పీకర్ తెలిపారు. ఫండ్స్ అంటే ఇందులో ప్రభుత్వం యొక్క నిధులు ఉన్నాయి, లేకపోతే లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి కేటాయింపులు ఉన్నాయి. కౌన్సిల్ శత వసంతాల ఉత్సవం డిసెంబర్ 11, 12, 13 3 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజల యొక్క భాగస్వామ్యంతో వేడుక చేసుకోబోతున్నాం. 11వ తేదీన ముఖ్యమంత్రి గారు ఈ నగరం ఫంక్షన్కి వస్తున్నారు. 12వ తేదీన కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు, రైల్వే శాఖ మంత్రి గారు సురేష్ ప్రభు గారు రాబోతున్నారు. 13వ తేదీ ముగింపు వేడుకలకి గవర్నర్ గారు వస్తున్నారు. వారితో పాటు రాష్ట్ర కేంద్ర మంత్రివర్యులు పాల్గొనబోతున్నారు. వారితో పాటు ముఖ్యంగా 3 అంశాలను ఈ యొక్క వేడుకలో మేము పరిగణలో తీసుకున్నాం. ఒకటి, పట్టణానికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి 11వ తేదీ చెప్పండి గవర్నర్ గారు 3 అంశాలని ఈ వేడుకల్లో భాగంగా తీసుకున్నాం. మొదటిది పట్టణ ప్రజలకి పట్టణానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమం, రోడ్డు వైశాల్యం చేయడం, లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేయడం, తర్వాత బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటికల్ని హిందూ ముస్లిం క్రైస్తవులకి వాటిని అభివృద్ధి పరచడం, అదేవిధంగా పట్టణంలో ఎన్నో రోడ్లో సీసీ కెమెరాస్ పెట్టడం, తర్వాత డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ని నరసరావుపేటలో శంకుస్థాపన చేసుకోవడం, ఇలాంటి చాలా కార్యక్రమాలను అభివృద్ధికి నరసరావుపేటలో సంబంధించి తీసుకున్నాం. రెండవది పేదవాళ్ళ సంక్షేమం. పేదవాళ్ళకి 1500 ఇళ్ళు నిర్మాణం చేసి 5.5 లక్షల రూపాయలతోటి పేదవాళ్ళకి ఇవ్వబోతున్నాం. అదేవిధంగా దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పంపిణీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బ్యాంక్ లింకేజెస్, అదేవిధంగా ఎల్ఈడి బల్బ్స్ పట్టణంలో మొత్తం ఎల్ఈడి బల్బ్స్ పెట్టడం, అదేవిధంగా పేదవాళ్ళకి మృతుల నిర్మాణం, ఈ విధంగా పేదవాళ్ళకి అనేక కార్యక్రమాలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా తీసుకున్నాం. మూడోది ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక సంక్షేమాన్ని ఇచ్చాము, ఒక అభివృద్ధిని ఇచ్చాము. పేదవాళ్ళలో ఆలోచన, ప్రజల్లోనే ఆలోచన మార్పు రావాలి. ఈ ఏర్పాట్లు, ఈ అభివృద్ధి, పట్టణం, ఈ ప్రాంతంలో మంది దీంట్లో జరిగే కార్యక్రమాలు, ఇచ్చే వసతులన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి. ఆలోచన విధానం, ప్రభుత్వ ఆస్తులు అంటే మనయే అనే భావన రావడం కోసం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, వీటికి సంబంధించి సమాజంలో ఈరోజు అతి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అనేక మందిని, ఒక చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం కావచ్చు, లేకపోతే ఒక జిఎంఆర్ మల్లికార్జునరావు గారి చేత వారికి సన్మానం, ఇలాంటి ప్రముఖులందరూ కూడా సన్మానించుకుని వారి చేత చేసిన ప్రసంగం జీవితంలో వాళ్ళు పైకి వచ్చారు, ఎలాంటి క్రమశిక్షణ పాటించారు, ఎలాంటి జీవన విధానంలో వాళ్ళు పైకి వచ్చారంటే వాళ్ళ సక్సెస్ స్టోరీస్, అనుభవాలు ప్రజలకు చెప్పినప్పుడు ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, పట్టణంలో ప్రజలన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు అంటే ఏమి బయట నుంచి వచ్చేవి కావు, మన కోసం అనే భావన, ఒక ఆలోచన, పరిశుభ్రంగా ఉంచాలన్నా, పర్యావరణం కాపాడాలన్నా, మరి ఇచ్చేటువంటి ప్రభుత్వ
కార్యక్రమాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్నా వెళ్ళి ప్రజల మార్పు రావాలి, ప్రజల ఆలోచనలు మార్పు రావాలి, జీవన శైలిలో మార్పు రావాలి. ఇది అతి ముఖ్యంగా మనం తీసుకున్నాం. ఈ 3 రోజుల పాటు సంస్కృతి కార్యక్రమం బ్రహ్మాండంగా జాతీయ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. 5 గంటల సేపు ప్రజలందరూ కూడా ఆనంద డోలికల్లో అన్ని మర్చిపోయి సంతోషంగా గడపడానికి కల్చరల్ ప్రోగ్రామ్స్. అదే చాలామంది మేధావులు చాలామంది వస్తున్నారు అన్నమాట. ఈ నెల 28వ తేదీ నుండి 2 రోజుల పాటు స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో శ్రీ షిర్డీ సాయి బహుళ గల లక్షదీప మహా సంధ్యాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మహోత్సవ కమిటీ అధ్యక్షులు సాయి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 బాబా మందిరాల్లో హారతి నిర్వహించే భక్తులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారని అన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా 1,00,000 మంది బాబా భక్తులచే మహా సంధ్యాహారతి నిర్వహిస్తున్నామని అన్నారు. స్థానిక బ్రాడీపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో షిరిడి సాయి మహాహారతి మహోత్సవ కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. 28వ తారీఖున మరకత శివలింగానికి అహోరాత్ర రుద్రపారాయణము అభిషేక కార్యక్రమాన్ని హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి ప్రారంభిస్తారని, అనంతరం పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి ఆధ్వర్యంలో సహస్రలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఇంతేకాక సకల దోష నివారణ హోమాలు, కోటి దీపోత్సవం, శాంతి ర్యాలీ, కాగడ హారతి, సాయి చాలీసా, విశ్వశాంతి హోమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రారంభమై 105 సంవత్సరాలైన సందర్భంగా మన గతంలో శతాబ్ది హారతి మహోత్సవాలని సాయిబాబా వారి ద్వారా నిర్వహించాం. ఇప్పుడు 105 సంవత్సరాల సందర్భంగా షిరిడి సాయి బహుగళ హారతి అని నిర్వహించాలని తలపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 600 సాయిబాబా మందిరాల వాళ్ళతో కలిసి హారతి పాడేటువంటి భక్తులందరినీ కూడా మన గుంటూరుకి ఆహ్వానించి గుంటూరు పట్టణంలో రాజధానిగా నిర్ణయించడం వల్ల ఈ రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలని, రాజధానిలో చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం, గురువు యొక్క అనుగ్రహంతో రాజధాని త్వరగా నిర్మించాలని, మరి గుంటూరు జ్ఞానానికి కేంద్రం కాబట్టి సద్గురువు యొక్క ఆశీస్సులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో 28వ తారీఖు మరి గురువుల ద్వారా ఒక సాయి ధర్మజ్యోతి శాంతి ర్యాలీని ఏర్పాటు చేసి విద్యార్థులలో ఆధ్యాత్మిక చింతన పెంపొందే విధంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి ఆ కార్యక్రమాన్ని 28వ తారీఖు ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు, అలాగే ఎస్పీ గారు, కలెక్టర్ గారిని ప్రారంభించమని ఆహ్వానించాం. వారు కూడా సుముఖతను వ్యక్తం చేసి ర్యాలీ ప్రారంభోత్సవానికి వారు కూడా వస్తున్నారు. అలాగే 29వ తారీఖు విశేషంగా 11 కోట్లతో దీపోత్సవం, 1,00,000 మంది రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చినటువంటి సాయి భక్తులతో 1,00,000 దీపాలతో బాబాగారికి హారతి ఎప్పుడు జరగని విధంగా మన బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరగబోతోంది. ఈ కార్యక్రమంలో మన భారతీయ సాంప్రదాయాన్ని అందరికీ కూడా అర్థమయ్యే విధంగా విశేషంగా పీఠాధిపతుల ద్వారా భారతీయ సంస్కృతిని, దీపారాధన విశిష్టతను, కార్తీక మాస విశిష్టతను, గురువు యొక్క ఆవశ్యకతను సమాజంలో అందరికీ తెలిసే విధంగా ఒక సన్మార్గమైనటువంటి సద్గురు సాంప్రదాయాన్ని ప్రజలందరిలో కూడా భక్తి భావనతో అందరూ కూడా ఈ మార్గంలో జీవించి అందరూ కూడా మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సాయి భక్తులందరినీ కూడా సమీకరించి మన గుంటూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సాయి మహాసంధ్యాహారతి మొట్టమొదటిసారిగా గుంటూరు పట్టణంలో జరపబడుతుందండి. ఈ కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి స్వామీజీలు మరియు సాయి భక్త తత్పరులు అందరూ ఇచ్చేస్తున్నారు. అంటే సాయి భక్తులందరూ రావటం ఇక్కడ గొప్ప విశేషం. గ్రంథ రచయితలు సాయి తత్వంలో వారి వారి జీవితాలని పునీతం చేసుకున్న వారందరినీ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆహ్వానించడం జరిగింది. వారందరినీ ఒకే వేదికపై కలపడానికి మేము కృతనిశ్చయలే ఉన్నాం. అంతేకాకుండా ఈ సనాతన ధర్మాన్ని పెంపొందిస్తున్న అనేక మంది స్వామీజీలని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం అయింది. వారందరూ ఈ కార్యక్రమానికి వస్తానని ఖచ్చితంగా తెలియచేశారు. ఇటువంటి కార్యక్రమం గుంటూరులో మొట్టమొదటిసారిగా బ్రహ్మానంద స్టేడియంలో ఈ సాయి పరివార్ అనే ఈ సంస్థ ద్వారా జరపడం, ఈ సాయి మహోత్సవ కమిటీగా ఫామ్ అయి మేమందరం చేస్తున్నాం. ఈ ఆహ్వానాన్ని మన్నించి భక్తులందరూ ఈ కార్యక్రమం చూసి ధరించవలసిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.